రెండవ వచనం, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనే నీడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వస్తున్నాడు కదా. స్త్రీలు పురుషులు ఎవరిని చూడడం లేదు. ఈ మార్గములో ఉన్న వారందరినీ బంధించడమే తన పనిగా పెట్టుకున్నాడు. ఏ మార్గములో? యేసుక్రీస్తు మార్గములో, ఈ సత్య మార్గములో, ఈ జీవ మార్గములో, ఈ పరిశుద్ధ మార్గములో. క్రిస్టియానిటీ మొట్టమొదట ఏమని పిలువబడింది? మతము కాదు, ఇది మార్గం. అపోస్తల కార్యంలో 4-5 పర్యాలు అలాంటి మాట మనం చూస్తాము. మనం 13వ అధ్యాయం 10వ వచనంలో కూడా తిన్నని మార్గము అని చూస్తాము. 16వ అధ్యాయం 17వ వచనంలో రక్షణ మార్గము అని చూస్తాము. 18వ అధ్యాయం 25-26 వచనాల్లో దేవుని మార్గము, ప్రభువు మార్గము అని చూస్తాము. 19వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తు మార్గము అని చూస్తాము. కాబట్టి క్రైస్తవత్వం అంటే ఏంటి? సరి అయిన మార్గము, రక్షణ మార్గము, దేవుని మార్గము, క్రీస్తు మార్గము, సత్య మార్గము, జీవ మార్గము, దేవుని యొద్దకు మార్గము. అలా దేవుని సన్నిధిలో దేవుని యొద్దకు వెళ్ళే ఈ మార్గములోకి క్రీస్తే మార్గమై ఉండగా ఆ మార్గములో కొనసాగుతున్న స్త్రీలను పురుషులను బంధించడం ఆయన పనిగా పెట్టుకున్నాడు. మతములో ఉన్నవాడు మార్గములో ఉన్నవాన్ని బాధ పెడుతున్నాడు. మతోన్మాదంతో నిండిపోయాడు. అందుకు మార్గంలో ఉన్నవారిని బంధించడం, హింసించడం ప్రారంభించాడు. చూడండి, మతం ఎప్పుడు కూడా మనుషులకు ఇబ్బందిని కలగజేస్తుంది. మతోన్మాదులు ఉంటారు కదా అన్ని చోట్ల. మతోన్మాదులు మార్గములో ఉన్నవారికి బాధను కలగజేస్తారు. ఎవరైనా సరే ఈ మతోన్మాదులుగా మారారంటే అది ఏ మతమైనా అవనివ్వండి. క్రిస్టియానిటీ కూడా మతముగా చేసుకున్నవారు మతోన్మాదులుగా మారిపోయారు. ఎప్పుడు మతోన్మాదులుగా మారుతారో అప్పుడు వాళ్ళు హింసలకు పాల్పడతారు. అప్పుడు ఇతరులకు హానికరంగా మారుతారు, దూషకులుగా మారుతారు. ఇదే పౌలు గారు చెప్పారు కదా తిమోతికి రాస్తూ, నేను హానికరుడను, హింసకుడను, దూషకుడను, సంఘమును హింసించుటలో ఆసక్తి కలిగిన వాణ్ణి అని ఫిలిప్పీలకు రాస్తూ చెప్పాడు. కాబట్టి మతోన్మాదం ఆ రకంగా హింసలకు పాల్పడుతుంది. మతం ఎవడికి ప్రయోజనం కలిగించదు. మతం ఉన్మాదాన్ని మతం మార్గంలో ఉన్న వారిని హింసించుటకు, బాధ పెట్టుటకు మాత్రం పనికొస్తుంది తప్ప ప్రయోజనకరంగా లేదు. అపవాదే హింసకు ప్రేరణ చేస్తాడు. మతం హింసకుల్ని తయారు చేస్తుంది. లోకములో జీవితం లేనివాడు హింసకుడుగా మారతాడు, మతోన్మాది హింసకుడుగా మారతాడు, అపవాది సంబంధులు హింసకులుగా మారతారనే విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అయితే హింస అనేది మన పని కాదు. నిజానికి ప్రభువుని నమ్మినవాడు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు హింసల పాలు అవ్వడానికి ఇష్టపడతాడు, కానీ హింసించేవాడుగా ఉండడు. నా నిమిత్తము మీరు చెడ్డ మాటలెల్లపడి నీతి నిమిత్తము హింస పాలైన వారు ధన్యులనే మాట మనం చూస్తున్నాం. కానీ హింసించేవారుగా ఉండరు. అందుకే మీరు ఎవరిని హింసించేవారుగా ఉండకూడదు. హింసను అనుభవించేవారుగా ఉండొచ్చు, కానీ ఎవరిని హింసించడం, దూషించడము, బెదిరించడము, లేక ఎవరిని బాధ పెట్టడం అనేది మన పని కాదు. శరీర సంబంధులు ఆ పని చేస్తారు. చూడండి, గలతీ 4:29, గలతీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి హింసించాడు. శరీర సంబంధులు ఆత్మ సంబంధులు హింసిస్తూ ఉంటారు. వాడికి ఆత్మ సంబంధమైన జీవితం తెలియదు కదా, అందుకు ఆత్మ సంబంధుల్ని వెటకారం చేస్తుంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. ఇది హింసించే వారి యొక్క విధానం. శరీర సంబంధులు, లోక సంబంధులు, సాతాను సంబంధులు, మత సంబంధులు హింసిస్తారు తప్ప దేవుని సంబంధులు ఎవరిని హింసించరు. ఒకడు తల్లిదండ్రుల్ని హింస పెడుతుంటాడు, ఒకరు పిల్లల్ని హింస పెడుతుంటారు, భార్యని హింస పెడుతుంటారు, భర్తని హింసిస్తూ ఉంటారు. కుటుంబాల్లోనే హింస చూస్తూ ఉంటాము.
సంఘములో హింసించేవారిని చూస్తుంటాం, సమాజంలో హింసించేవారిని చూస్తుంటాం. అయితే సౌలు హింసించడమే పనిగా పెట్టుకున్నాడు. అలా హింసించుట యెరూషలేములో ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో సరిపోదనుకొని దమస్కుకు ప్రయాణమయ్యాడు. ప్రయాణమై వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా దమస్కు దగ్గరగా వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. పరలోకపు వెలుగు అతన్ని కమ్మింది. పరలోకపు వెలుగు కమ్మిన తర్వాత పరలోకము నుంచి ఒక స్వరము కూడా విన్నాడు అతడు. హెవెన్లీ లైట్ అండ్ హోలీ వాయిస్. పరలోకపు వెలుగు, పవిత్రమైన స్వరమును వింటున్నాడు ఇప్పుడు. ఏమని? సౌలా సౌలా. డబల్గా అంటే 2 సార్లు పలుకుతున్నాడు దేవుడు. అంటే చాలా అర్జెంటుగా, ప్రాముఖ్యమైన, ప్రత్యేకమైన, ప్రాధాన్యత కలిగిన విషయాల్లో దేవుడు 2 సార్లు వాళ్ళ పేర్లను ప్రస్తావించారు. అబ్రహాము ఆరాధించుటకు మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. తన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి బంధించి బలిపీఠం మీద పెట్టి ఖడ్గం ఎత్తాడు. దేవుడు ఏమన్నాడు అప్పుడు? అబ్రహామా అబ్రహామా అని 2 సార్లు పిలిచాడు. ఎందుకంటే కత్తి వేసినా వేస్తాడని స్పీడ్ అనమాట. అది అర్జెన్సీ కాల్ అంట మనం దాన్ని. అంటే దేవుడు త్వరపడి అబ్రహామా అబ్రహామా కత్తి వేసేవుగాక, వేయకు, నేను వేరొక గొర్రెపొట్టేల్ని ఉంచాను, బలివు, నీ కుమారుని కాదు, లోకానికి నా కుమారుని ఇవ్వబోతున్నాను అనుటకు సాదృశ్యంగా ఒక పొట్టేలు అక్కడ ఉంది చూడు అన్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు యాకోబు, భయపడకు, ఐగుప్తుకు వెళ్ళడానికి ఏం కంగారు పడకు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళు, అక్కడ నేను ఆశీర్వదిస్తాను, నీ కుమారుడు అక్కడ యోసేపు ఉన్నాడు, చక్కగా నీవు అక్కడ ఉండు అని యాకోబును కూడా 2 సార్లు పిలిచాడు. 46వ అధ్యాయంలో ఆదికాండములో 2వ వచనంలో మనం చూస్తాము. 22:11లో అబ్రహామును పిలిచాడు. మోషే మిద్యాను అరణ్యములో గొర్రెలను మేపుకుంటున్నప్పుడు ఒక పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమని పిలుస్తున్నాడు? 3వ అధ్యాయము నిర్గమకాండం 4-5 వచనాలు. మోషే మోషే, నీ చెప్పులు విడిచి నా దగ్గరికి రా, ఒక పని కొరకు నిన్ను పంపవలసింది ఐగుప్తుకి అని 2 సార్లు పిలిచాడు. సమూయేలు పడుకున్నాడు. తన పరిచర్య చేసి చిన్న బాలుడుగా తల్లి 5 సంవత్సరాలప్పుడే సుమారు వదిలేసింది మందిరములో. తను చేయవలసిన పనులన్నీ చేసి పడుకున్నాడు. సమూయేలు సమూయేలు అని 2 పర్యాయాలు దేవుడు అతన్ని పిలుచుట చూశాడు. న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పుడు కూడా మరియా మార్తలను ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు, మార్తా మార్తా, నువ్వెందుకు అనేక పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, చక్కగా కూర్చొని మాటలు వినొచ్చు కదా, మరియా ఎంత చక్కగా నా పాదాల దగ్గర కూర్చుంది, నువ్వేమిటి కంగారు పడుతున్నావు, పెద్దదానివే ఇంటికి, కానీ ఆ కంగారేమిటి, ఆ తొందర ఏంటి? యేసు ప్రభువారు యెరూషలేం ప్రజలను ఉద్దేశించి ఏమన్నారు? యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్లుగా నేను మిమ్మల్ని దాచుకోవాలనుకుంటున్నాను. 23:37 మత్తయి సువార్త. యెరూషలేము గురించి ఆయన మాట్లాడారు. లూకా సువార్త మనం చూస్తాం. సీమోనుతో చెబుతున్నాడు, సీమోను సీమోను, సాతానుడు మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించాలనుకుంటున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, లేక నిన్ను నీ కూడా ఉన్నవారిని జల్లిస్తాడు. అనేక శోధనలకు, అనేక రకాలైన బలహీనతలకు లోను చేయాలని చూస్తున్నాడు. అయితే నువ్వు కంగారు పడకు, నీ గురించి నేను వేడుకుంటాను, నీకు సపోర్ట్గా నేను ఉంటాను అని ధైర్యపరిచాడు సీమోన్ను. ఈ రకంగా మనము ప్రత్యేకమైన సందర్భాల్లో 2 పర్యాయాలు వాళ్ళ పేర్లను ప్రస్తావించడం మనం చూస్తాం. ఇక్కడ సౌలా సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు, వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఏంటి యేసుని హింసించడం ఏమిటి? ఎవరిని హింసిస్తున్నాడు ఆయన? ఈ మార్గములో అనగా యేసు మార్గములో యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొంది రక్షణ అనుభవంలోనికి వచ్చి ఆత్మ సంబంధంగా కొనసాగుతున్న వారిని హింసిస్తున్నాడు. కాబట్టి యేసుని హింసిస్తున్నట్లే. ఎలాగా? సంఘమునకు శిరస్సు ఆయనే కాబట్టి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చదివాం కదా, ఎఫెసీ 1లో కూడా చదువుతున్నాం కదా, 22-23 వచనాల్లో సంఘమునకు శిరస్సు ఆయన. దేహాన్ని బాధ పెడితే శిరస్సును బాధ పెట్టినట్టే కదా, అంతే కదా. శిరస్సుకు నేను ఏమి చేయట్లేదు అనుకుంటున్నాడు అతడు. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు?
అనగా నా సంఘాన్ని హింసిస్తే నువ్వు నన్ను హింసిస్తున్నట్లే, నా సంఘాన్ని ద్వేషిస్తే నువ్వు నన్ను ద్వేషిస్తున్నట్లే, నా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు నన్ను వ్యతిరేకిస్తున్నట్లే, సంఘమునకు తిరుగుబాటు చేస్తే యేసు ప్రభుకి తిరుగుబాటు చేసినట్లే, సంఘమును దూషిస్తే యేసు ప్రభును దూషించినట్లే, సంఘం మీద అపవాదులేస్తే యేసు ప్రభు మీద వేసినట్టే, సంఘం మీద నిందలేస్తే యేసు ప్రభు వారి మీద నిందలే వేసినట్టే, సంఘాన్ని తూలనాడినట్లుగా నువ్వు మాట్లాడితే యేసు ప్రభువాన్ని కూడా తూలనాడినట్లు తృణీకరించినట్లే, సంఘాన్ని వ్యతిరేకిస్తే నువ్వు యేసు ప్రభును వ్యతిరేకించినట్లే. సంఘములో సేవకుడవచ్చు, సంఘములో సభ్యులవచ్చు, సంఘమునకు విరోధంగా నువ్వు మాట్లాడితే నువ్వు డైరెక్ట్ యేసు ప్రభు వారికి విరోధంగా మాట్లాడుతున్నట్లే. సంఘానికి నువ్వు దూరంగా ఉంటే యేసు ప్రభు వారికి దూరంగా ఉన్నట్లే. సంఘమునకు వ్యతిరేకమైన ఆలోచనలు నువ్వు చేస్తే యేసు ప్రభు వారి మీద వ్యతిరేకంగా నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లే. సంఘాన్ని నువ్వు బాధ పెడితే యేసు ప్రభు వారిని నువ్వు బాధ పెడుతున్నట్లే. సంఘానికి నువ్వు సమస్యాత్మకంగా ఉంటే యేసు ప్రభు వారికి కూడా సమస్యాత్మకంగా ఉన్నట్లే. మత సంబంధులు, నామకార్థ క్రైస్తవులు, రక్షణ లేనివాడు అలాంటి పనులు చేస్తారు. నిజంగా సంఘం అంటే ఏమిటో తెలుసుకున్నవాడు, సంఘములో ఉండే ఆధిక్యత నాకు దొరికింది, నేను సంఘములో క్షేమాభివృద్ధి పొందుతాను, సంఘములో ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేస్తాను అనే ఉద్దేశంతో ఉంటాడు తప్ప అల్పమైన కారణాలను పట్టుకొని అల్పమైన మాటలు మాట్లాడుతూ తన అల్పబుద్ధినంతా చూపిస్తూ అన్యుల్లాగా ప్రవర్తించాడు సంఘములో. చూడండి, యేసుప్రభు అంటే అన్యులకు ఇబ్బందిగా ఉంటుంది, ద్వేషభావం కలిగి ఉంటుంది. కానీ సంఘములో ఉండి యేసుప్రభుని ద్వేషించేవారు ఉంటారంటే సంఘాన్ని ద్వేషిస్తున్న వారందరూ యేసుప్రభును ద్వేషిస్తూ దూషిస్తున్న వారితో సమానమే. వారే హింసకులు, హానికరులు, దూషకులు, వారే సంఘ సహవాసానికి ఆటంకంగాను అభ్యంతరంగా ఉండేవారు. మరి సంఘాన్ని ప్రేమిస్తే యేసు ప్రభువుని ప్రేమించినట్టే, సంఘాన్ని సేవిస్తే యేసు ప్రభువుని సేవించినట్టే, సంఘానికి ఆతిథ్యం ఇస్తే యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చినట్లే, సంఘంలో మనం దాతృత్వం కలిగి ఉంటే యేసు ప్రభు విషయంలో మనం ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నట్లే, సంఘంలో పరిచర్య చేస్తే ఆయనకు పరిచర్య చేసినట్లే, సంఘంలో మనకు ఇవ్వబడిన వనరులను ఉపయోగించుకుంటే ఆయనకు మనం పరిచర్య చేసినట్లే, సంఘాన్ని మనం గణపరిస్తే ఆయన గణపరిచినట్లే, సంఘానికి మనం సహకారులుగా ఉంటే ఆయనకే సహకారులుగా ఉన్నట్లుగా. యోహాను రాసిన 3వ పత్రికలో గాయి గురించి ఆ విషయాలన్నీ చెప్పబడ్డాయి. మీరు చక్కగా పత్రిక చదువుకోండి, ఒకటే అధ్యాయం కదా. యోహాను రాసిన 3వ పత్రికలో ప్రియుడిగా ఉన్నాడు, ఎందుకంటే సత్యమునకు సహాయకుడుగా ఉన్నాడు, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు, సేవకులకు ఎంతో ప్రియమైన వాడుగా ఉన్నాడు. అందుకు అతడు దేవుని సంబంధి, సత్య సంబంధి అని అతని గురించి సాక్ష్యం ఇవ్వబడి అతని గురించి రాసి బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం రాసి పరిశుద్ధాత్మను ముద్రించి మన కోసం ఉంచాడు సాక్షిగా. ఎందుకంటే అతను చేసిందంతా సంఘములో అతడు మంచి వైఖరి కలిగి ఉన్నాడు. అందుకు అతని గురించి ప్రత్యేకంగా పుస్తకం రాయించి 66 పుస్తకాల్లో అదొక పుస్తకంగా, ఒకటే అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి ఇంతకీ? 14 వచనాలు అంతే ఆయన గురించి రాయడానికి. అందులో ఇంకో ఇద్దరు గురించి కూడా రాశాడు. కానీ ముఖ్య ఉద్దేశం ఇతని గురించే కాబట్టి ఒక పుస్తకం బైబిల్లోకి తీసుకురాబడింది. ఎందుకంటే సంఘం ఎడల అతను మంచి వైఖరి కలిగి ఉన్నాడు, వచ్చిపోయేవాడుగా లేడు, సాక్ష్యం లేనోడుగా లేడు, సంఘములో అనామకుడుగా లేడు, సంఘమును హింసించేవాడిగా లేడు, సంఘాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు, అందరి ఎదుట సాక్ష్యం పొందాడు, దైవజనుని హృదయంలో గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాడు, యేసు ప్రభు వారికి ప్రియమైన వాడిగా ఉన్నాడు. కాబట్టి బైబిల్లో పెట్టాడు ఆయన్ని దేవుడు, లేకపోతే పెట్టడు. కాబట్టి సంఘం ఎడల నీ వైఖరి, అదే నీ సాక్ష్యం. ఊరంతా ఊరేగి నేను పెద్ద గొప్పవాడిని అని చెప్పుకున్నా అది విలువలేని జీవితం. అది మనం చూస్తాము. ఇదిగో ఈ చిన్నవాడిలో ఒకడికి వస్త్రాలు ఇచ్చావా, ఆహారం పెట్టావా, దాహంకు నీళ్ళు ఇచ్చావా, పరామర్శించావా, కాస్త లేని సమయంలో వాడికి సహాయం చేసావా, నాకును ఇచ్చినట్లే. బలహీనులకు, వృద్ధులకు, చిన్నవారికి, ఇంట్లో వారు, బయటవారు, ముఖ్యంగా సంఘమునకు చేరిన వారు. అందుకే గలతీలో ఏమన్నాడు? విశ్వాస గృహమునకు చేరిన వారికి విశేషముగా మీరు చేయండి, అది ప్రభువుకు చేసినట్లే. నువ్వు ప్రభువుకు చేయడం అంటే డైరెక్ట్గా ఎలాగ చేస్తావు? నాకు చేస్తే ప్రభువు చేసినట్టు, చిన్నవాడికి చేస్తే ప్రభువు చేసినట్టు, ఆవిడికి చేస్తే ప్రభువు చేసినట్టు, ఆ లెగలేని ముసలోళ్ళకు సహాయం చేస్తే ప్రభువు చేసినట్టు. వారికి మీరు ప్రార్థించవచ్చు, వారిని మీరు పరామర్శించవచ్చు, వారిని మీరు ప్రేమించవచ్చు, వారి కొరకు మీరు ఏమైనా కొంత ప్రయాసపడవచ్చు, వారి కొరకు నువ్వు చిన్న చిన్న పనులు చేయొచ్చు.
ఇదంతా ప్రభువుకు చేసినట్లే. పాజిటివ్ అండ్ నెగిటివ్